అసలే తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎక్కువైపోయి ఏంటిది అని అనుకుంటున్న టైంలో ఇంకో కొత్త పార్టీ వచ్చింది. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. నిన్న మొన్నటి వరకు కార్లో షికార్లు చేస్తూ ఉన్న ఆవిడ ఇప్పుడు కార్ దిగేసి సడన్గా జై సేన తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కూడా ఒక పార్టీని కూడా మొదలుపెట్టేసింది. మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కవితక్క స్టార్ట్ చేసిన పార్టీ విషయానికి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ అంటే ఈవిడ స్టార్ట్ చేసిన టీఆర్ఎస్ ఓకే, బీఆర్ఎస్. మరి ఇప్పుడున్న క్యాడర్ అంతా అటు కూతురు వైపు వెళ్ళాలా లేకపోతే తండ్రి పెట్టిన పార్టీలోనే ఉండాలా అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే ఈ కన్ఫ్యూజన్ మాత్రం ఖచ్చితంగా ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ బై గోయింగ్ ఆన్ ఏమవుతుందో చూడాలి. ఒక పక్కేమో అన్నేమో చెలో అసెంబ్లీ అంటున్నారు, ఇంకో పక్కేమో చెల్లి కొత్త పార్టీ పెట్టా తమ్ముళ్ళు అని అంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే విషయాలు అనేది కూడా వస్తాయి. అండ్ దీని వెనకలో ఉన్న స్ట్రాటజికల్ మూవ్ అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఒకటి టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్ అనే ఆ 3 అక్షరాలకు ఎంత వాల్యూ ఉందో మన తెలంగాణలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ అనేది 2000స్లో పెట్టి అండ్ అప్పటి నుంచి ఒక ప్రభంజనం సృష్టించి రాష్ట్రాన్నే సాధించిన అంతటి గొప్ప పేరున్న పార్టీ టీఆర్ఎస్. ఆ తర్వాత మరి కేసీఆర్ గారి విజన్ అంతా మెయిన్గా కేవలం ఈ టీఆర్ఎస్ని ఇక్కడ మాత్రమే కాదు బీఆర్ఎస్గా మార్చి భారతీయ రాష్ట్ర సమితిగా మరి టోటల్ ఒక నేషనల్ వైడ్ పార్టీగా చేద్దామని అనుకున్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ అనే పేరు మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఒకవేళ లేట్ చేస్తే అది వేరే వాళ్ళు తీసుకుంటారో ఏమో అనే ఉద్దేశంతో ఆయన మైండ్లో ఉన్న స్ట్రాటజీస్ ప్రకారం తన కూతురికే ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు కూతురైన కవితక్క తను పెట్టిన పార్టీలో కూడా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి యాడ్ చేశారు. సో ఏదైనా కానీ వాళ్ళ ఇంటి వరకే ఉండాలి, అది బయటికి వెళితే ఆ క్రెడిట్ వేరే వాళ్ళకి పోతుంది. ఇప్పటికీ తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ అంటే ఎవరికి గుర్తుండదు, టీఆర్ఎస్ అంటేనే గుర్తుంటుంది. ఏదైనా మనము పార్టీ గురించి చెప్పాలనుకున్నా కానీ మనకు వచ్చే దాంట్లో తెలంగాణలో గుర్తొచ్చే ఫస్ట్ టీఆర్ఎస్ఏ. మళ్ళీ ఆ ఇంటి బిడ్డకే రావడంతో సో కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కవితక్క పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత సో పొలిటికల్ అనలిస్టులు మాత్రం వాళ్ళ సైడ్ నుంచి డిఫరెంట్ వాదన అనేది కూడా వినిపిస్తుంది. ఇది మెయిన్గా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న దాన్ని చీలిక ఏమన్నా తీసుకొని వస్తుందా, లేకపోతే ఒక కేసీఆర్ గారి స్ట్రాటజికల్ మూవ్స్ని బట్టి ఇంకా అంటే కాంగ్రెస్ని కూడా దెబ్బ తీసేలాగా కూడా మరి ముందుకెళ్లాలని ఆలోచిస్తుందా? దీనికి సంబంధించి అయితే మనం ఇంకా వెయిట్ చేయాలి. కాకపోతే ఈ టీఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేసిన కవితక్క ఎంచుకున్న ప్లేస్ ఏదైతే ఉందో మేడ్చల్ అనేటప్పటికీ మన హైదరాబాద్కి ఒక గేట్వే లాంటిది. హైదరాబాద్లోకి రావాలన్నా అటు పల్లెటూర్లకు దగ్గరగా ఉండాలనుకున్నా కానీ అది ఒక హార్ట్ ఆఫ్ ద స్పాట్. ఇంకా చెప్పాలి అని అంటే మనందరికీ బాగా తెలిసిన నేత మల్లారెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఆయన ఇలాకా, ఇంకా చెప్పాలంటే ఆయన కంప్లీట్ బేస్ అంతా ఉండేది ఆ మేడ్చల్లో. ఇప్పుడు కవితక్క అనౌన్స్ చేసిన పార్టీ ఇక్కడే కొబ్బరికాయ కొట్టారు. ఇదంతా చూస్తూ ఉంటే మల్లారెడ్డి గారికి ఏమన్నా పెద్ద థ్రెట్గా మారే అవకాశం ఏమన్నా ఉంటుందా అనేది కూడా అంటూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ కార్లో షికారు చేయాలనుకుంటున్న వాళ్ళకి అండ్ లేదు అక్కడ పార్టీ టికెట్ రాకపోయినా కానీ మనకి ఇంకో చోట పార్టీ అదే టికెట్తో మనం గెలవచ్చు అని అనుకునే దానికి ఇప్పుడైతే ఒక సదవకాశం ఇప్పుడు అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా రాబోతుంది. మరి కవితక్క తను పెట్టిన ఈ కొత్త పార్టీ దాని ఆవిర్భావం ఎలా అయిందో మనం చూసాము. మరి ఆ కార్యక్రమంలో ఎంతమంది ప్రజలు వచ్చారు, వాళ్ళు ఎలా ఆశీర్వదించారో మనం అందరం గమనించాం. కాకపోతే దీని ఉనికి ఎంతకాలం ఉంటుంది, ఇలాగే కొనసాగుతుందా? రేపు వచ్చే ఎలక్షన్స్లో మరి ఈ సేన ఎంతవరకు సౌండింగ్ చేస్తుందో వేచి చూడాలి.